యాక్చువల్లీ ఏం చేస్తారంటే మా ఫ్యాకల్టీ ఈ వీక్ సిలబస్ పెట్టేస్తారు అక్కడ. ఓకే. అంటే మండే టు సాటర్డే టీచింగ్ అవర్స్ ఉంటుంది. జనరల్గా ఈ వీక్ డేస్ మొత్తంలో జరిగే సిలబస్ మొత్తం సండే ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం మేడం 2 to 5. అయితే నేను ఏం చేస్తానంటే యాక్చువల్లీ నా ప్లాన్ ప్రకారం ఫ్రైడే కల్లా సిలబస్ అయిపోతుంది మేడం. ఫ్రైడే కల్లా సిలబస్ అయిపోతే ఈ సాటర్డే మొత్తం 1 డే స్టడీ అవర్కి ఇస్తాం. సాటర్డే వన్ డే స్టడీ అవర్కి వెళ్తే సండే ఎగ్జామ్ కండక్ట్ చేస్తాను మేడం. నేను ఏం చేస్తానంటే ఈ పెట్టే టాపిక్ మీద, అది బాటనీ కానీ, జువాలజీ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, పెట్టే టాపిక్ మీద సేమ్ ఒక సబ్జెక్ట్ 45 క్వశ్చన్స్ 180 క్వశ్చన్స్ నేను సాటర్డే నైట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తాను మేడం. దానివల్ల బెనిఫిట్ ఏంటంటే అసలు క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు, ఈ టాపిక్ నుంచి ఎలా అడుగుతున్నారు అంటే అడిగే క్వశ్చన్ వీళ్ళు చేస్తున్న తర్వాత అమ్మో నాకు ఈ క్వశ్చన్ కవర్ కాలేదు, అయ్యో ఇది ఇలా కూడా అడుగుతున్నారా, అమ్మో రేపు ఇది వస్తే నాకు మిస్టేక్ అవుతుందని చెప్పేసి వాళ్ళు ఆ క్వశ్చన్ పేపర్ అయ్యాక తిరిగి మళ్ళీ చూసుకుంటే ఎన్ని మిస్టేక్స్ అయినాయి, ఎన్ని రైట్ అయినాయి, ఎన్ని రాంగ్ అయినాయి చూసుకొని మళ్ళీ సండే ఎగ్జామ్ కల్లా సేమ్ టాపిక్ మళ్ళీ పెట్టినప్పుడు పర్ఫెక్ట్ అయ్యి నువ్వు సండే రాస్తున్న ఎగ్జామ్ నీకు ఆ టాపిక్ నుంచి ఫైనల్ ఎగ్జామ్ లాగా ప్రిపేర్ అయ్యి రాయాల్సిందే. సో నువ్వు మిస్టేక్స్ అన్ని రెక్టిఫై అయిపోతాయి సాటర్డే నైట్, నువ్వు సండే పర్ఫెక్ట్ అయిపోతావు. నేను అప్పుడు సండే రాస్తాం, రిజల్ట్ వస్తుంది మేడం, చూస్తా ఎవరు బాగా రాశారు ఎవరు బాగా రాయలేదు మళ్ళీ పిలిపిస్తాను. పిలిపించాక నాకు 40-50% స్టూడెంట్స్ ఈ టాపిక్ సరిగా రాయలేదు అనిపించింది అనుకో మేడం, మండే మళ్ళీ ఫుల్ డే మళ్ళీ సార్ వాళ్ళతో సేమ్ టాపిక్ చెప్పించి మళ్ళీ ట్యూస్డే ఎగ్జామ్ కండక్ట్ చేస్తా. అప్పుడు నాకు మళ్ళీ రిజల్ట్ చూస్తా, ఓకే 90% స్టూడెంట్స్ అందరు గెయిన్ అయ్యారు, అంటే అందరికి ఆల్మోస్ట్ 150, 165, 170 రేంజ్ ఉంది, అంటే ఈ టాపిక్ ఫర్దర్గా వచ్చినా ఫైనల్లో వచ్చినా కూడా పిల్లలు చేయగలుగుతారు అని నాకు కాన్ఫిడెంట్ అనిపించినప్పుడు నెక్స్ట్ టాపిక్ వెళ్తాను మేడం. అప్పటి వరకు వెళ్ళాను. మాక్సిమం ఒక క్లాస్లో 45 మెంబర్స్ కూర్చుంటే మేడం 40 మెంబర్స్ ఆల్మోస్ట్ 150+ రీచ్ అవ్వాల్సిందే మేడం, లేని ముందుకు పోను.